హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కూడా మీ అందరి కోసం ఒక మంచి సమాచారం ఉన్న వీడియోని తీసుకొచ్చాను. ఆ వీడియో ఏంటంటే పోలవరం నుంచి బనకచెర్ల పోలవరం ఈ ప్రాజెక్టు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి. మరీ ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ అని అభివర్ణించడం జరిగింది. అంటే ఈ ప్రాజెక్టుకి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరం అర్థం చేసుకోవచ్చు. మరియు మన థంబ్‌నెయిల్‌లో పెట్టుకున్న విధంగా ఈ ప్రాజెక్టుకి ఎలా నష్టం జరిగింది అనే విషయాలను కూడా నేను ఇప్పుడు మీకు వివరంగా వివరిస్తాను. వెళ్ళి ఆ వీడియో గురించి మనం తెలుసుకుందామండి. ముందుగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఎందుకు ఈ ప్రాజెక్టు గురించి మనం తెలుసుకోవాలి అనంటే, మనం ఏదైనా విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు కానీ, లేదంటే ఒక ప్రాజెక్టు గురించి చర్చించుకునేటప్పుడు ఆ ప్రాజెక్టు గురించి కాస్త సమాచారం తెలుసుకుంటే మనందరికీ మనం మాట్లాడుకోబోయే అంశం అనేది ఈజీగా అర్థమవుతుంది. కనుక ఈ పోలవరం బనకచెర్ల ఈ ప్రాజెక్టు గురించి మీ అందరికీ నేను కొద్దిగా వివరిస్తాను. అసలు గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే, గోదావరి నీటిని రాయలసీమ ప్రాంతానికి తీసుకువెళ్ళడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ మనందరికీ ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే, పోలవరం ఎక్కడో ఉత్తరాంధ్రలో ఉంది, మరియు రాయలసీమేమో బనకచెర్లేమో రాయలసీమ ప్రాంతంలో ఉంది. అలాంటప్పుడు ఉత్తరాంధ్రకి రాయలసీమకి చాలా దూరం ఉంది కదా, మరియు ఆ మెరక ప్రాంతం కనుక ఇక్కడ నుంచి నీటిని ఎలా తీసుకువెళ్తారు అనేటువంటి సందేహం మీ అందరికీ రావచ్చు. అయితే ఇది సాధ్యమే. ఇది ఎలా సాధ్యం? గోదావరి నీటిని పెన్నా నదిలో ఎలా కలుపుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు 80,112 కోట్ల రూపాయలనైతే ప్రభుత్వం అంచనా వేయడం జరిగిందండి. ఎలా నిర్మిస్తారు అంటే, ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని 3 సెగ్మెంట్లుగా విభజించి 3 సెగ్మెంట్లని పూర్తి చేసి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం జరుగుతుందండి. ఆ 3 సెగ్మెంట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ముఖ్యంగా ఇక్కడ మనకి విజువలైజ్ అవుతున్నటువంటి ఈ చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నటువంటి ఒక లిఫ్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి వస్తువులండి. అంటే మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ పోలవరం బనకచెర్ల పనులు 5 సంవత్సరాల క్రితం కాదండి, 7 సంవత్సరాల క్రితమే ఈ పనులన్నీ మొదలయ్యాయి. చూస్తున్నారు కదా, ఈ సామాగ్రి మొత్తం కూడా ఆ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మించేటువంటి ఒక లిఫ్ట్ తాలూకు ఈ సామాగ్రి మొత్తం అండి. మీరు చూస్తూ ఉన్నారు. ఈ సామాగ్రి మొత్తము కూడా ఎక్కడ అని అంటే, పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలంలో ఎర్రబాలెం పీసపాడు మధ్యన నిర్మిస్తున్నటువంటి ఒక లిఫ్ట్ ప్రాంతం అండి. ఇది ఒక లిఫ్ట్ ప్రాజెక్టు. మీరు చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా 7 సంవత్సరాల క్రితం, అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ పనులన్నీ జరిగాయి. ఎప్పుడైతే ప్రభుత్వం మారిపోయిందో, తెలుగుదేశం ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఇక అప్పటి నుంచి ఈ పనులన్నీ కూడా అలాగే ఎక్కడికక్కడ ఆగిపోయాయండి. ఈ మధ్య కాలంలో పోలవరం బనకచెర్ల ఈ ప్రాజెక్టు గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. కానీ 7 సంవత్సరాల క్రితమే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కడం జరిగింది, పనులు జరగడం కూడా జరిగింది. మీరందరూ చూస్తున్నారు. అయితే 5 సంవత్సరాల నుంచి పనులు ఆగిపోయాయి కదా, ఈ 5 సంవత్సరాల నుంచి పనులు ఆగకుండా అలాగే కంటిన్యూగా జరుగుతూ ఉంటే ఈ పనులు అనేవి ఎంతో కొంత పూర్తి అయిపోయాయి. కనీసం ఈ ప్రాజెక్టులో భాగంగా నాగార్జునసాగర్ కుడికాలోకి గోదావరి నీటిని మళ్లించాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఏదైతే ఉందో అంతవరకైనా కానీ ఇది పూర్తయిపోయేది. సాగర్ కుడికాలువ కింద ఉన్నటువంటి ఆయకట్టుకు కూడా గోదావరి జలాలు వచ్చేవి. అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఈ కరువు కూడా ఉండేది కాదు. కానీ ఈ ప్రాజెక్ట్ని ఇలా అర్ధాంతరంగా ఆపివేయడం వలన జరిగిన నష్టం ఏంటి అంటే, అదంతా మీరు చూస్తూనే ఉన్నారండి. మరి
ఎవరి వల్ల నష్టం జరిగింది అని అంటే మళ్ళీ నన్ను కామెంట్ సెక్షన్లో మీరు అడిగే ప్రశ్న ఏంటంటే ఆ పేరు చెప్పొచ్చు కదా అని. అయితే చెప్తాను. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ నష్టం జరిగింది అని అంటే ఎవరి వల్ల జరిగింది? జగన్ గారి వల్లే జరిగింది. ఈ ప్రాజెక్ట్ని జగన్ గారు ఆపివేయటం వల్లనే 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ ఇలా ఇలా అస్తవ్యస్తంగా తయారైపోయింది. లేదంటే జగన్ గారే కనుక పనులను కంటిన్యూ చేసుంటే ఎంతో కొంత పూర్తయిపోయి ఉండేది. ఎంతో కొంతమంది రైతులకైతే ఉపయోగపడేది. కానీ అలా పూర్తి చేయలేదు. ఈ సామాగ్రి అంతా కూడా తిరిగి ఉపయోగపడుతుందో లేదో తెలియదండి. పెద్ద పెద్ద మిషనరీలు అవన్నీ మీరు చూస్తున్నారు. వాటర్ లిఫ్ట్ చేయడానికి అవసరమైనటువంటి సామాగ్రి మొత్తాన్ని ఇక్కడ సమకూర్చడం జరిగిందండి. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఏమి రాసిందో మీ అందరు చూస్తూనే ఉన్నారండి. గోదావరి పెన్న అంటే పోలవరం బనకచెర్ల ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ సామాగ్రి మొత్తాన్ని ఇక్కడ డంప్ చేయడం జరిగిందండి. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం ఏంటి అంటే ఆశ్చర్యం, బాధ రెండూ కలిగించినటువంటి అంశం ఏంటంటే మన ఛానల్లో గడిచిపోయినటువంటి వీడియోలలో అమరావతి గురించి, అమరావతిలో జరిగినటువంటి నష్టాల గురించి, అక్కడ జరిగినటువంటి ప్రజాధనం వృధా గురించి మీ అందరికీ వివరిస్తూ ఉన్నానండి. రాజధాని అమరావతిని జగన్ గారు ఆపివేశారు అంటే అది రాజకీయ లబ్ధి కోసం అని అనుకోవచ్చు. కానీ ఈ పోలవరం బనకచెర్ల ఈ ప్రాజెక్ట్ని ఆపివేయడం అంటే ఇది కాస్త బాధ కలిగించే అంశమే. ఎందుకు అనంటే ఈ ప్రాజెక్టు కనుక పూర్తయి ఉంటే అటు రాయలసీమకు కానీ మరియు ప్రకాశం జిల్లాకు కానీ నాగార్జున సాగర్ ఆ కుడి కాలువ ఆయకట్టు కింద పొలాలు కూడా గోదావరి నీటితో తడిసేవి. ఫలితంగా ఎంతోమంది రైతులు లాభపడేవారు. అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ ప్రాజెక్టును జగన్ గారు ఆపివేయడం అనేది కాస్త బాధ కలిగించే అంశమే. ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసినట్లయితే బాగుండేది. ఇక ఇప్పుడు మనం పోలవరం బనకచెర్ల ఈ ప్రాజెక్టు గురించి కాస్త తెలుసుకుందామండి. ఈ ప్రాజెక్ట్ని 3 సెగ్మెంట్లుగా విభజించి నిర్మించడం జరుగుతుందండి. మొదటగా సెగ్మెంట్ 1 గురించి మాట్లాడుకుంటే పోలవరం నుంచి గోదావరి నీటిని కృష్ణానదిలో కలపటం. ఇది ఎలా చేస్తారంటే గోదావరిపై నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గోదావరి నీటిని విజయవాడ ప్రకాశం బ్యారేజీ పైన ఉన్నటువంటి పవిత్ర సంగమం వద్ద గోదావరి నీటిని కృష్ణానదిలో కలుపుతారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పోలవరం కుడి కాలువ పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. పూర్తవడమే కాదండి, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పటికే నీటిని గోదావరి జలాలని కృష్ణానదిలోకి తీసుకువస్తున్నారు. అయితే ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులో భాగంగా గోదావరి నది నుంచి పోలవరం దగ్గర గోదావరి నది నుంచి రోజుకి 2 టీఎంసీల నీటిని తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు పూర్తయిపోయినటువంటి పోలవరం కుడి కాలువ ఏదైతే ఉందో దాని సామర్థ్యం రోజుకి 2 టీఎంసీల నీటిని తీసుకురావడానికి సరిపోదు కనుక ఆ కాలువని విస్తరించాల్సి ఉంది. విస్తరించిన తరువాత ఈ తీసుకువచ్చినటువంటి నీటిని నిల్వ చేయడానికి వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజ్ని అయితే నిర్మిస్తారండి. ఇక ఇంతటితో సెగ్మెంట్ 1 పనులు అయితే పూర్తయిపోతాయి. ఈ సెగ్మెంట్ 1కి కావాల్సినటువంటి బడ్జెట్ ఎంత అంటే 13,511 కోట్ల రూపాయలండి. ఇక ఇంతటితో సెగ్మెంట్ 1 పూర్తయిపోతుంది. ఇప్పుడు సెగ్మెంట్ 2 గురించి మనం మాట్లాడుకున్నట్టయితే వైకుంఠపురం దగ్గర నిర్మించేటువంటి బ్యారేజీలోకి తీసుకువచ్చిన నీటిని వినుకొండ దగ్గర అడవిలో నిర్మించే 150 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి బొల్లాపల్లి దగ్గర నిర్మించే ఒక రిజర్వాయర్కి ఈ నీటిని తీసుకువెళ్ళడం. అయితే మనం ఇక్కడ ఒక విషయం గమనించాలండి. పోలవరం నుంచి విజయవాడ కృష్ణా బ్యారేజీకి వైకుంఠపురం బ్యారేజీకి నీటిని తీసుకురావడానికి కాలువల ద్వారా తీసుకువస్తారు. కానీ ఇక్కడ నుంచి వైకుంఠపురం నుంచి వెనుకొండ దగ్గర బొల్లాపల్లి రిజర్వాయర్కి నీటిని తీసుకువెళ్ళాలి అని అంటే అవన్నీ కూడా పైపు లైన్లు లిఫ్టుల ద్వారా తీసుకువెళ్ళవలసి ఉంటుంది. దీనికోసం పెద్ద పెద్ద పైప్ లైన్లు పెద్ద పెద్ద లిఫ్టులను అయితే ఏర్పాటు చేయడం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విజువల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అండి క్రోసూరు దగ్గర నిర్మిస్తున్నటువంటి ఒక లిఫ్టు. ఈ లిఫ్టులో భాగంగా ఇక్కడ ఒక భారీ బావిని అయితే తవ్వడం జరిగింది. మనం సెగ్మెంట్ 3 గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు దీని గురించి మాట్లాడుకుందాం. ఈ బావి
ఎంత లోతంటే ఇంచుమించు ఒక 200 అడుగుల లోతుకు మరియు ఒక 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ బావినైతే 5 సంవత్సరాల క్రితమే, అంటే 7 సంవత్సరాల క్రితమే ఈ పనులు మొదలయ్యాయి. ఈ పనులన్నీ 5 సంవత్సరాల క్రితమే జరిగాయి. మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్ద బావి తవ్వారో. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం అయితే చెప్తాను. ఈ 5 సంవత్సరాలుగా ఈ బావి ఇలా ఖాళీగా ఉండటం వలన వర్షపు నీరైతేనేమి, మరియు అక్కడ ఆ భూమిలో నుంచి ఉబికి వచ్చిన నీటి ద్వారానైతేనేమి ఈ బావి మొత్తం నిండిపోవడం జరిగిందండి. ఈ 5 సంవత్సరాలు అలాగ నీటిలో ఉండిపోవడమే జరిగింది. అయితే మళ్ళీ తిరిగి పనులు మొదలు పెట్టాలి అని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయించడం జరిగింది. అయితే ఆ నీటిని మొత్తాన్ని, ఆ బావిలో ఉన్న నీటిని మొత్తాన్ని తోడివేయడానికి 4 భారీ మిషనరీలు, యంత్రాల ద్వారా నీటిని తోడడం మొదలు పెడితే 2 నెలల సమయం పట్టిందంటండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ 2 నెలల నుంచి నీటిని తోడివేసే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద బావి తీశారు. ఎందుకు అనంటే ఇక్కడ నుంచి నీటిని మళ్ళీ తిరిగి ఎత్తిపోయాలి కనుక ఇక్కడ నీటిని స్టోర్ చేసి ఇక్కడ నుంచి లిఫ్టులు పెట్టి నీటిని వినుకొండ బొల్లాపల్లి దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్లోకి లిఫ్ట్ చేస్తూ ఉంటారండి. ఇది ఇక మనం ఇప్పుడైతే సెగ్మెంట్ 2 గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు వైకుంఠపురం దగ్గరకు వచ్చినటువంటి నీరు బొల్లాపల్లి దగ్గరికి వెళ్ళాలి అనంటే లిఫ్టుల ద్వారా వెళ్ళాలి. చూశారు కదా, కాలువల ద్వారా కాదు, లిఫ్టుల ద్వారా వెళ్ళాలి. అందుకనే ఇంత పెద్ద బావిని తీశారు, అక్కడ నీటిని నిల్వ చేసి పంపిస్తారు. ఇది సెగ్మెంట్ 2 అండి. ఈ సెగ్మెంట్ 2కి అయ్యే ఖర్చు 28,560 కోట్లు. ఇక సెగ్మెంట్ 3 గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీనిలో భాగంగా బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్లకి నీటిని పంపింగ్ చేయటం. ఇక్కడ కూడా మనం ఒక విషయం గమనించాలి. అదేంటంటే ఇటు కూడా ఇదంతా మెరక ప్రాంతం కనుక నీటిని కాలువల ద్వారా కాదు, లిఫ్టులు, పైపుల ద్వారా మాత్రమే పంపించగలరు. చూస్తున్నారు కదా, దీనికి అయ్యే ఖర్చు ఎంత అనంటే 38,041 కోట్ల రూపాయలండి. సెగ్మెంట్ 3 ఇంతటితో ఈ మూడు సెగ్మెంట్లలో పనులు పూర్తయిపోతే ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది పూర్తయిపోతుంది. గోదావరి జలాలు రాయలసీమకైతే రావడం జరుగుతుంది. నదుల అనుసంధానం ఈ భారతదేశంలోనే అతిపెద్ద నదుల అనుసంధాన ప్రాజెక్టు ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అండి. ఇంత పెద్ద ప్రాజెక్టు ఎందుకు అనంటే మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమైనటువంటి నదులు కృష్ణా, గోదావరి. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువ, గోదావరి నదిలో నీటి లభ్యత చాలా ఎక్కువ. ప్రతి సంవత్సరం 3,000కు పైగా టీఎంసీలు సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి, వృధాగా కలిసిపోతూ ఉన్నాయి. వాటిలో ఒక 10% అంటే 300 టీఎంసీల నీటిని వాడుకొని రాయలసీమ ప్రాంతానికి మరియు ప్రకాశం జిల్లా కరువు ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి గోదావరి జలాలు ఇవ్వాలనేదే ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం. ఏది ఏమైనా ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది తొందరగా పూర్తయిపోయి ఆ యొక్క గోదావరి జలాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా తడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలని తెలియజేయండి. అందరికీ మరొకసారి నమస్కారం.